వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడ రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబురావు నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు సీఎం జగన్ అభ్యర్థులకు బీఫామ్ అందజేశారు. ఈ ముగ్గురు అభ్యర్థులు క్యాంప్ ఆఫీస్ నుంచి అసెంబ్లీకి చేరుకుని నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో విజయం తమదేనంటున్నారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయానికి నాంది పలుకుతామని అన్నారు. సీఎం జగన్ హయాంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు వైఎస్ఆర్సీపీ రాజ్యసభ అభ్యర్థులు. దళితులకి, మైనార్టీలకి, గిరిజనులకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ పదవుల్లోనే కాదు అన్ని అభివృద్ధి సంక్షేమ పథకాల్లో కూడా ప్రాధాన్యత అత్యధిక శాతం మేలు చేసే విధంగా చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తప్పకుండా రాబోయే ఎలక్షన్స్లో, ఈ రాజ్యసభ ఎలక్షన్స్లో ముగ్గురు అభ్యర్థులను కూడా మా నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశం మీద తప్పకుండా విజయం సాధిస్తాము. ఎందుకంటే శాసనసభలో అత్యధిక శాతం శాసనసభ్యుల బలం మాకుంది. తప్పకుండా ముగ్గురు రాజ్యసభ సభ్యులను కూడా ఈ జరగబో ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా తప్పకుండా రాష్ట్రం గత 5 సంవత్సరాల నుంచి ఏ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలని, అభివృద్ధి కార్యక్రమాలని అమలు చేస్తూ ముందుకు తీసుకుపోతూ ఉన్నారో అవన్నీ రాబోయే రోజుల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి చెందాలి. అంటే మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారే కావాలి అని ఈ సంక్షేమ పథకాలు, ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ పొందుతున్నాం ప్రజలంతా కోరుకుంటున్నారు. కాబట్టి తప్పకుండా రేపు జరగబో సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారు. నిజంగా సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగేటువంటి రాజ్యసభ ఎన్నికల్లో మేము విజయ డంకా మోగించి సార్వత్రిక ఎన్నికలకి ఒక నాందిగా దీన్ని మనం తీసుకుని సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లకి 175 సీట్లు గెలుస్తాం, రాష్ట్రంలో ఒక చరిత్ర నిజంగా సృష్టిస్తామని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పనిసరిగా ఇలాంటి నాయకుడిని మళ్లీ మనం అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా, నాయకులందరూ కూడా ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి, మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తేడా. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? లాస్ట్ ఎలక్షన్స్ లో మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వర్ల రామయ్య గారికి సీట్ ఇస్తానని చెప్పి ఆఖరికి కరకట్ట వరకు వచ్చిన తర్వాత కుటుంబంతో నీకు సీటు లేదు వెనక పొమ్మన్నాడు. అలానే జగనన్న గారి ఆశయాలకు, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాను. అలానే రాబోయే ఎలక్షన్స్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో ఎక్కువ స్థానాలు గెలిచి మళ్ళా జగనన్నే సీఎం కావాలని మేమందరం కూడా కష్టపడి పనిచేస్తాము. అలాగే రాష్ట్ర అవసరాల కోసంగా మేము ముగ్గురం కూడా గెలిచి భవిష్యత్తులో రాష్ట్ర అవసరాలు ఏదున్నా కూడా మేము కష్టపడి పనిచేసి రాష్ట్ర అవసరాల కోసం వర్క్ చేస్తామని విన్నవించుకుంటున్నా.